న్యాయ విజ్ఞాన సదస్సు చట్టాలపై గిరిజన ప్రజలకు అవగాహన కల్పించేందుకు అవగాహన సదస్సును నిర్వహించారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలో గిరిజన కాలనీ ప్రజలకు ఉచిత న్యాయ సలహాలు మరియు చట్టాల గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా లీగల్ సర్వీస్ జడ్జ్ వాణి మాట్లాడుతూ, క్రిమినల్ కేసులు లోకాయుక్తలో కోర్టులో రాజీ చేస్తామని, పిల్లలను చదివించాలని, పిల్లలను స్కూలుకి పంపించాలని, చదువుపై అవగాహన ఉండాలని తెలిపారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, వాటిపై కఠిన చర్యలు ఉంటాయని లీగల్ స్వరాజ జడ్జ్ వాణి తెలిపారు. మంచిగా మెలగాలని స్థానిక గిరిజన కాలనీలో ప్రజలతో ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో ఎంఆర్ఓ గోపీకృష్ణ, ఎండీఓ నాగేంద్రబాబు, డిప్యూటీ ఎండీఓ పెంచల శ్యామ్, ఏటీఎం శారితారెడ్డి, ఏఎఫ్ఐ స్థానిక గిరిజన ప్రజలు పాల్గొన్నారు. ఇరుపక్షాలను పిలిచి రాజీ కుదురుస్తామన్నమాట. సో దాన్ని లోక్ అదాలత్లో ఏదైనా కేసెస్ సివిల్, అదేవిధంగా క్రిమినల్ కేసెస్ ఉంటాయన్నమాట. ఒకరినొకరు కొట్టుకోవడాలు ఇవన్నీ కేసులు ఉంటాయి కదా. కేసెస్ అన్ని సివిల్ కేసెస్ని ఈ లోక్ అదాలత్లో రాజీ చేస్తామన్నమాట. అది మనకు నెక్స్ట్ జూలై 5వ తేదీ ఉంది. సో మీకు తెలిసిన వాళ్ళకి కానీ, మీ కేసెస్ కానీ ఏదైనా సివిల్ కేసెస్ ఉంటే, సివిల్ దావాలు ఉంటే కనుక ఖచ్చితంగా మీరు లోక్ అదాలత్లో రాజీ చేసుకోవచ్చు. క్రిమినల్ మ్యాటర్స్, అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించిన కేసెస్ ఏవైనా సరే, మీరు పన్ను కట్టలేదనుకోండి, ఆ కేసులు, ఒకవేళ బిఎస్ఎన్ఎల్ కేసెస్ అంటే మీరు ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ నెంబరు దాని బిల్లు మీరు సరైన వాయిదాల్లో కట్టలేకపోతే డిఫాల్ట్ అవుతారనమాట. సో అవి కూడా వన్ టైంలో పే చేసి ఆ కేసులని మనము పిఎల్సీలుగా చూపిస్తామన్నమాట. సో అలాంటి కేసెస్, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ బకాయిలు ఉంటాయన్నమాట. ఎలక్ట్రిసిటీ కట్టకుండా, బిల్స్ కట్టకుండా డ్యూ ఉండే కేసెస్ కూడా వన్ టైం సెటిల్మెంట్ కింద తీసుకునేసి అలాంటి కేసెస్ కూడా పిఎల్సీ కింద చూపిస్తామన్నమాట. సో అలాంటి కేసెస్ కూడా మనం పిఎల్సీస్ కింద చూస్తామన్నమాట. సో ఇవి సివిల్, క్రిమినల్, పిఎల్సీస్ ఇవన్నీ కూడా మనం లోక్ అదాలత్లో చూస్తాము. అదేవిధంగా లీగల్ ఎయిడ్ అనేది కూడా ఒక ముఖ్య ఇదనమాట, ఏమన్నమాట. ఏంటి లీగల్ ఎయిడ్ అనేది చూద్దాం. సుప్రీంకోర్టు వారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఆల్రెడీ స్టార్ట్ చేసాము. ఏదైనా సరే డబ్బులు మనము తీసుకునేటప్పుడు అప్పుగా ఒకరికి ఇచ్చే వాళ్ళ దగ్గరికి మనము ప్రామిసరీ నోటు రాసిస్తాం. అందరూ ఎలా రాసిస్తారు? బ్లాంక్గా ఇచ్చేస్తారా? సైన్ తకం పెట్టి దాని మీద పేరు, డేటు, అమౌంటు, అక్షరాలలో అమౌంటు, ఎవరికి రాసిస్తున్నాము వాళ్ళ పేర్లు, అదేవిధంగా స్టాంపు, రెవెన్యూ స్టాంపు, సాక్షులు ఇలా ఇస్తున్నారా, లేకుంటే బ్లాంక్గా ఇచ్చేస్తున్నారా? అన్నీ రాసిన తర్వాతనే సంతకం పెట్టాలి. అట్లా కాదని చెప్పి మీరు బ్లాంక్గా ఇచ్చేస్తారు అనుకోండి, బ్లాంక్గా ప్రామిసరీ నోట్ మీద స్టాంప్ వేసి మీరు సంతకం చేసిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 లక్షలు తీసుకున్నారు అనుకుందాం, 2 lakhs తీసుకున్నారు, అప్పుగా తీసుకున్నారు అనుకుందాం, వాళ్ళు 20 lakhs రాసుకోవచ్చు, 1 crore కూడా రాసుకోవచ్చు. అంటే ఎంతైనా 4 సంవత్సరాల లోపల పిల్లలందరినీ కూడా కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది అందరినీ బడికి పంపించాలి. ఎందుకంటే ఈనాటి పౌరులే రేపటి పౌరులు అనమాట. నేటి బాలలే రేపటి పౌరులు అని విన్నాం కదా. సో మన పిల్లలు మనం చదివించుకుంటేనే ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తు బంగారు బాటుగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఉన్నాం మనం కష్టపడుతున్నాం, మన పిల్లలు కష్టపడాలా? కష్టపడకూడదు కదా. ఖచ్చితంగా వాళ్ళు చదువుకున్నట్టయితే అన్నీ మనకు రిజర్వేషన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళకి తగ్గ జాబ్, అంటే ఇంటర్ నుంచి కూడా వాళ్ళకి మంచి జాబ్స్ ఉన్నాయి. ఇంటర్కి, డిగ్రీకి మినిమం డిగ్రీ అని ఉంటే ఖచ్చితంగా మంచి జాబ్ వస్తుంది అనమాట. సో అందరి పిల్లల్ని పనికి పంపించకుండా ఖచ్చితంగా చదివించండి. వాళ్ళ మంచి ఫ్యూచర్కి మనమే ముందడుగు వేయాలన్నమాట. సో అర్థమైందా? ఎవరైనా పంపించకుండా ఇంట్లో పెట్టుకుంటున్నారా? కాబట్టి అందరూ స్కూళ్ళకి పంపించాలన్నమాట. ఇంకొక పాయింట్ ఏంటంటే, కంపల్సరీ బాల్య వివాహాలు అనేది మనము చట్టం తీసుకురావడం జరిగింది. బాల్య వివాహాలు నేరం అనమాట. చేసిన వాళ్ళు, చేయించిన వాళ్ళు అందరూ శిక్షార్హులు అవుతారు. కాబట్టి 18 లోపు పిల్లల్ని ఎవరైనా సరే, ఇప్పుడు 18 కాదు 21 చేస్తున్నారు. సో 21 ఏళ్ళు నిండకుండా మనము పెళ్ళిళ్ళు చేయకూడదు. అలా చేసినట్టయితే చేసిన వారు, చేయించిన వారు అందరూ శిక్షార్హులు అవుతారనమాట. కాబట్టి తల్లిదండ్రులు కూడా, మీరు తల్లిదండ్రులుగా ఉండి చేసిన అవతల వైపు అబ్బాయి వాళ్ళ వైపు తల్లిదండ్రులు కూడా ప్లస్ అబ్బాయి అందరూ కూడా కేసు ఉంటుందన్నమాట అందరి మీద. కాబట్టి కంపల్సరీ 18 అనేది కాదు, 21 years నిండిన తర్వాతనే పెళ్ళిళ్ళు చేయాలి. అర్థమైందా? ఎవరైనా సరే 21 ఏళ్ళు నిండకుండా ఎవరైనా పెళ్ళిళ్ళు కూడా ఈ చట్టం వర్తిస్తుంది. అప్పుడు పోలీస్ స్టేషన్కి ఈ విషయాన్ని మీరు తెలియజేయాలి. తెలియజేయకపోతే వాళ్ళకి తెలియదు కదా మీరు ఏ కులస్తులు అనేది.
కాబట్టి మీరు అందరూ ఎరుగుతూ ఉండి ఖచ్చితంగా అది ఏదైనా కేసెస్ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా పోలీసు వాళ్ళకి తెలియజేయాలి. పోలీసు ద్వారా ఏదైనా మీకు ఇబ్బంది అయితే ఖచ్చితంగా మా డిఎల్ఎస్ అనేది ఉంటుంది. మాకు వచ్చి రిపోర్ట్ చేసినట్టయితే పోలీసులతో మీద కూడా మేము చర్యలు తీసుకుంటాం అన్నమాట. అదేవిధంగా మీకు కాలనీకి సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే కూడా రెవెన్యూ పీపుల్తో కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏదైనా సరే మా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీకి కానీ తెలియజేసినట్టయితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేదానికి చూస్తాం. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తాను. ఇక్కడ ఉండేటువంటి అందరూ కూడా 2 పాయింట్లు ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పేసి ముగించి ఆపేశారు. తర్వాత ఎవరు వచ్చినా కూడా ఓటు ఇంటి మేము బండబోతాం, ఓటు ఇంటి మేము బండబోతాం. 32-35 ఇంటి దాకా ఉన్నాయి. ఇక్కడ ఎవరు ఎందుకు ఆగిపోయింది? మీరు ఎవరైనా రాసేయండి నాకు, నేను ఫార్వర్డ్ చేస్తాను. ఒక అర్జీ రాసేయండి. ఎంతమందికి మోల్డింగ్ వేయలేదు, బండ వేయలేదు మీ భాషలో. అంటే ఎక్కడైనా హాస్టల్లో పెట్టమంటే పెడతాను. 20 సంవత్సరాల అమ్మాయి ఏం చూస్తుంది. మేడం మీరు వస్తున్నారు మేడం.